హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మినప వడలు చూపించబోతున్నాను. ఇది మనకి హోటల్లో దొరికే, రోడ్డు మీద బండ్ల మీద దొరికే క్రిస్పీగా ఉండే మినప వడలు చూపించబోతున్నాను. నేను చెప్పినట్లు ఫాలో అయిపోతే యాజ్ ఇట్ ఈస్గా బండి మీద దొరికే స్టైల్లో వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని నానబెట్టుకోవాలి. కనీసం 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా 2 గంటలు నానిన తర్వాత దీన్ని బాగా 2-3 సార్లు కడుక్కోండి. కడిగిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. అస్సలు నీళ్లు లేకుండా మిక్సీ చేసుకోవాలండి. అస్సలు నీళ్ళే పోయకూడదు. అప్పుడే మనకు వడలు బాగా వస్తాయి. లేకపోతే పల్చగా అయిపోయి అసలు వడ షేప్ రాదు. మరీ అంత మెత్తగా అవసరం లేదు, పలుకుగానే రుబ్బుకోవాలి. ఇప్పుడు దీనిలో వరిపిండి వేస్తున్నానండి. హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వరిపిండి కానీ లేకపోతే ఇడ్లీ పిండి కానీ వేస్తూ ఉంటారు. మనం ఇక్కడ వరిపిండి వేసుకుంటున్నాం. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. మీకు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి. నీళ్ళు అస్సలు పోయిన అవసరం లేదు. ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా నీరు వస్తుంది. మీకు ఒకవేళ లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం వరిపిండి వేసుకోండి. ఇలా వరిపిండి వేయడం వల్ల ఏంటంటే పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగా వస్తాయి. ఓకే, ఇప్పుడు వడలు వేసేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువగా పోసుకోవాలండి ఆయిల్. అంటే గారె వేస్తే ములిగేలాగా ఎక్కువగా వేసుకోవాలి. బజ్జీలు, గారెలు వేసినప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. తక్కువగా వేస్తే ఏమవుతుందంటే మనకి సరిగ్గా కుక్ అవ్వ, క్రిస్పీనెస్ ఎక్కువగా రాదు. నూనె కాగిపోయింది. ఇప్పుడు మనం ముందు తడి చేసుకోవాలి చేతికి. తడి చేసుకుని అప్పుడు ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా తడి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సులువుగా నూనెలోకి జారుతుంది. ఇలా రౌండ్గా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోవాలి. వేసిన ప్రతిసారి కూడా చేతికి తడి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. ఫస్ట్ టైం వేసే వాళ్ళకి చేత్తో వేయడం కొంచెం కష్టం అవుతుంది కదా. వాళ్ళకి ఏంటంటే ఇలా గరిటె మీద తడి చేసుకుని ఈ ముద్ద చేసుకుని ఇలాగా దీన్ని పెట్టి ఇలా హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఆయిల్లో వదులుకోండి నెమ్మదిగా. చూసారుగా ఎర్రగా వేగిపోయి. ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే. ప్లేట్ మీద టిష్యూ వేసుకుంటే మిగిలిన ఆయిల్ కూడా పీల్చేసుకుంటుంది. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టేసుకోండి. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.